తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ఎక్కువ సిరి సంపదలు కలిగి మరియు ప్రతిరోజు వేల మంది కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే ఒక గొప్ప పుణ్యక్షేత్రం. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే భూమి మీదికి వచ్చి ఒక శిలలా కొలువై ఉన్న ఒక గొప్ప క్షేత్రం. మీరు గమనించే ఉంటారు, స్వామి గుడిలోకి వెళ్లే ముందు ఎన్నో కోరికలు కోరుకోవాలి అని అనుకుంటాం. కానీ ఆయన్ని చూడగానే మనం కోరుకోవాల్సిన కోరికలన్నీ మర్చిపోయి ఆయన్ని అలానే చూస్తూ ఉంటాం. అంత ఆకర్షవంతమైన క్షేత్రం మన తిరుమల క్షేత్రం. అయితే అలాంటి తిరుమల క్షేత్రాన్ని మనం కలియుగంలో కట్టిన క్షేత్రం అని అనుకుంటాం. కానీ తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి దాదాపు 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉందన్న విషయం మీకు తెలుసా? 200 కోట్ల సంవత్సరాలు అంటే ఈ కల్పం ప్రారంభం అన్నట్టు. ఇంకో షాకింగ్ విషయం ఏంటి అంటే తిరుమలలో మనం చూస్తున్న గుడి ఒకటే కాదు, మొత్తం 3 గుడులున్నాయి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న గుడి తిరుమలలో రహస్యంగా దాగి ఉన్న గుడి యొక్క ప్రతిరూపం. అంటే మనం చూస్తున్నది అసలైన ఆలయం కాదు. అదే వెంకటాద్రి కొండపైన ఇంకో 2 ఆలయాలు కూడా ఉన్నాయి. అసలు ఆలయాలు ఎక్కడున్నాయి? 1979లో అర్ధరాత్రి గుడిలో ఎవరూ లేకపోయినా గంట కొట్టిన శబ్దం తిరుమల మొత్తం ఎలా వినిపి